3వ తారీఖున జరిగిన లాంగ్వేజ్ పండిట్ తెలుగులో సైకాలజీ మీద వచ్చిన ప్రశ్నలు చూద్దామండి. ఫస్ట్ వన్, లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఉత్తర సాంప్రదాయి అంటారు. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఉత్తర సాంప్రదాయి అంటారు. నెక్స్ట్, క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు జేబీ వాట్సన్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే దశ. రైట్ ఆన్సర్ ఉత్తర బాల్య దశ. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. రైట్ ఆన్సర్ వ్యక్తి అధ్యయన పద్ధతి. చికిత్సా పద్ధతి అని పిలువబడేది వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది ఎందు ఉంటుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పాఠశాల దశ. నెక్స్ట్, ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించింది. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ క్రైగ్. నెక్స్ట్, ప్రజ్ఞనందు సామాన్య కారకం నిర్దిష్ట కారకములను ప్రతిపాదించింది. స్పియర్మన్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. స్పియర్మన్ ప్రజ్ఞనందు సామాన్య కారకం నిర్దిష్ట కారకాలను ప్రతిపాదించింది స్పియర్మన్. నెక్స్ట్, ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. అభిరుచి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎలిజబెత్ హార్లాక్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవ్యవస్థీకృత సమూహాలు. డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, భగ్న ప్రేమికుడు కవిగా మారడం క్రింది రక్షక తంత్రంనకు చెందినది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఉదాత్తీకరణ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ, పునర్బలనములను సోపానాలుగా కలిగి ఉంది. రైట్ ఆన్సర్ పరిశీలన అభ్యసనం. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలో అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది ఏమవుతుంది. సెకండ్ ఆప్షన్ ప్రతికూల అభ్యసన బదలాయింపు. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలో అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది ప్రతికూల అభ్యసన బదలాయింపు. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది. ఎవరు? హార్లాక్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావన సూత్రం. రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విచక్షణ. నెక్స్ట్, ఈ గెస్టాల్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ సామ్య నియమం సెకండ్ ఆప్షన్ సామ్య నియమం. తర్వాత, సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం. రైట్ ఆన్సర్ శారీరక సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. క్రింది వానలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. రైట్ ఆన్సర్ సునిశ్చితత్వం
సెకండ్ ఆప్షన్ సునిశ్చితత్వం. నెక్స్ట్ పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. రైట్ ఆన్సర్ పుటాకార అభ్యసన రేఖ, వక్రరేఖ. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ పుటాకార. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం ఈ స్మృతి విధానం. రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఎలా అంటారు? రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అభ్యసన శైలి. నెక్స్ట్ నెటికెట్స్ అనగా రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. నెటికెట్స్ అంటే అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. నెక్స్ట్ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. రైట్ ఆన్సర్ నవంబర్ 20. చిల్డ్రన్స్ డే నవంబర్ 14. వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్ ఆన్సర్ జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ ఆర్టీఈ 2009. ఆర్టీఈ 2009లో సెక్షన్ల సంఖ్య ఎంత? 38. అధ్యాయాలు 7 అధ్యాయాలు. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయిలు. రైట్ ఆన్సర్ 5+3+3+4. గుర్తుపెట్టుకోండి 5 3 3 4. నెక్స్ట్ ఈసీసీ స్టాండ్స్ ఫర్. ఈసీసీని విస్తరించము. రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సిడి అనగా సిడి అంటే కంపాక్ట్ డిస్క్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు ఎవరు? వైగోట్స్కీ. గుర్తుపెట్టుకోండి స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు వైగోట్స్కీ. నెక్స్ట్ అపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. రైట్ ఆన్సర్ ఫోరం. అపెక్స్ అనేది క్రింది వానికి ఉదాహరణ ఫోరం. ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రజ్ఞను కలిగి ఉంటాడు. థర్డ్ ఆప్షన్ ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణ కలిగి ఉంటాడు అన్నప్పుడు ప్రజ్ఞ. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ WWW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సర్ టిమ్ బెర్నర్స్-లీ. WW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి సర్ టిమ్ బెర్నర్స్-లీ. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి నిజం కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ నిజం కానిది ఫోర్త్ ఆప్షన్ పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు అనేది ఇక్కడ సరికానిది, నిజం కాదు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ శిశువు వస్తు శాశ్వతత్వ భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. రైట్ ఆన్సర్ 8 నెలలు. 8 నెలల వయసులో వస్తు శాశ్వతత్వ భావనను 8 నెలల వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెరుగుదల వికాస దశలలో
కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైంది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. థర్డ్ ఆప్షన్ సరికానిది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం. భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం. నెక్స్ట్, వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వ్యక్తంతర్గత భేదాలు ఉన్నట్లయితే వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నాయంటారు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఏ మరియు బీలు రెండు. సమస్యాత్మకమైన వయస్సు, అన్వేషణ వయస్సు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్మీ బీటా పరీక్ష అనేది శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య ఎన్ని? 40. ఫస్ట్ ఆప్షన్ 40. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 40. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింద ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది. ఇక్కడ రైట్ ఆన్సర్ సామర్థ్యం రైట్ ఆన్సర్. నెక్స్ట్, వైఖరి మాపనులను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. దీని రైట్ ఆన్సర్ స్ప్రాంజర్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవగాహన అవరోధాలు. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఏ తరహాకు చెందింది? అవగాహన అవరోధాలు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మూర్త. మూర్త. తర్వాత, గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన ఈ నిర్వచనం ఇచ్చినది. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గారెట్ అని అతను ఏమన్నాడు? గమ్యాన్ని ఉద్దేశించి అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన. గారెట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష. ఇక్కడ రైట్ ఆన్సర్ ప్రశ్నావళి ఏంటి? ప్రక్షేపకేతర పరీక్ష. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, హిపోక్రటీస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణ్ణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నల్లని పైత్యరసం. నెక్స్ట్, రమేష్ కుక్కతో ఆడుకోవాలని అనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఇక్కడ రైట్ ఆన్సర్ ఉపగమ పరిహార. రమేష్ కుక్కతో ఆడుకోవాలని అనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఉపగమ పరిహార. నెక్స్ట్, ఈ క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కానిది. ఇక్కడ రైట్ ఆన్సర్ ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం. ఈ క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కానిది ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం. నెక్స్ట్, పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన. రైట్ ఆన్సర్ సంచరిత రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్.
తర్వాత మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసన. మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసన. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ యాదృచ్ఛిక కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. స్పష్టమైన స్మృతి, అవ్యక్తమైన స్మృతి, అర్థ సంబంధించిన స్మృతి అనేవి దీర్ఘకాలిక స్మృతికి లక్షణాలు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. కాబట్టి చెందినది కాదన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇక్కడ మనం కరెక్ట్ అనుకోవాలి. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? పావ్లోవ్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పావ్లోవ్. నెక్స్ట్, సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం అంటాం కదా, పియాజే. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. ఇక్కడ రైట్ ఆన్సర్ సంజ్ఞానాత్మక. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ సంజ్ఞానాత్మక. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పింది కాటిల్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. కాటిల్ సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పింది కాటిల్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆర్టికల్ 45. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 45. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత, ఈ క్రింది వాటిలో ఒకటి సమ్మిళిత విద్య సూత్రం కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు. సమ్మిళిత విద్య సూత్రం కానిది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. ఇక్కడ రైట్ ఆన్సర్ విన్నెట్కా ప్రణాళిక. నెక్స్ట్, ప్రకల్పన ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది స్టీవెన్సన్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. స్టీవెన్సన్. ప్రకల్పన ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది స్టీవెన్సన్. హలో ఫ్రెండ్స్, 4వ తారీఖున జరిగిన ఏపీటెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అండి. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రతి ఎగ్జామినేషన్లో సైకాలజీ అనేది కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఈ ప్రశ్నలను చూస్తే ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది మనకు కొంచెం ఐడియా ఉంటుంది. సో క్వశ్చన్స్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత కనపరచడం ఈ దశలో జరుగుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ నైతికత. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత కనపరచడం ఈ దశలో జరుగుతుంది అన్నప్పుడు పూర్వ సాంప్రదాయ నైతికత అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భయం, కోపం, అసూయ లాంటి భావోద్వేగాలు వీటిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ A, B, C. అంటే శారీరక పెరుగుదలపై, మానసిక పెరుగుదలపై, నైతిక మరియు భాషాభివృద్ధిపై ప్రభావితం చేస్తాయి భయం, కోపం, అసూయ లాంటి భావోద్వేగాలు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, జనన పూర్వకాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలంలోనిది. రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 8వ వారం నుండి జననం వరకు. జనన పూర్వకాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలంలోనిది 8వ వారం నుండి
జననం వరకు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రతి శిశువుకి తన స్వంత బలాలు పరిమితుల పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన క్రింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ వైయక్తిక భేదాలు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వైయక్తిక భేదాలు ఏం చెప్తుంటే ప్రతి శిశువుకి తన స్వంత బలాలు పరిమితుల పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన క్రింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడుతుంది. వైయక్తిక భేదాలు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రాల్ ప్రకారం పిల్లలు రచనా వికాసంలోని మొదటి దశలో మాట్లాడటం, రాయడం ఇలా పరిగణించబడతాయి. రైట్ ఆన్సర్ వేర్వేరు ప్రక్రియలు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. క్రాల్ ప్రకారం పిల్లల రచనా వికాసంలోని మొదటి దశలో మాట్లాడడం, రాయడం ఇలా పరిగణించబడతాయి. వేర్వేరు ప్రక్రియలు. నెక్స్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ అనేది రైట్ ఆన్సర్ అశాబ్దిక పరీక్ష. అశాబ్దిక పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిక్స్ అనేది అశాబ్దిక పరీక్ష. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన భాషా వినియోగం స్పెల్లింగ్ పరీక్షలో ఉండే అంశాల సంఖ్య మనకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 100. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన భాషా వినియోగం స్పెల్లింగ్ పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 100. నెక్స్ట్, పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి అభిరుచి. పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి అభిరుచి ఇక్కడ రైట్ ఆన్సర్ వ్యక్త అభిరుచి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వ్యక్త అభిరుచి. నెక్స్ట్, ఒక సమస్యను పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలను సూచించడంలో ఈ రకమైన ఆలోచన ఇమిడి ఉంటుంది. రైట్ ఆన్సర్ విభిన్న ఆలోచన. ఒక సమస్యను పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలను సూచించడంలో విభిన్న ఆలోచన ఇమిడి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందినది. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఉద్వేగ అవరోధాలు. ఉద్వేగ అవరోధాలు. సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందినది అన్నప్పుడు ఉద్వేగ అవరోధాలు. నెక్స్ట్, రాబిన్లు అన్ని పక్షులు గుడ్లు పెడతాయి కనుక అన్ని రాబిన్లు గుడ్లు పెడతాయి. ఇది ఏ రకమైన వివేచన? ఏ రకమైన వివేచన? రైట్ ఆన్సర్ వర్గీకరణ. నెక్స్ట్, క్రింది వాటిలో హిప్పోక్రాటస్ వర్గానికి చెందనిది. క్రింది వాటిలో హిప్పోక్రాటస్ వర్గానికి చెందనిది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అంతర్ముఖుడు రైట్ ఆన్సర్. క్రింది వాటిలో హిప్పోక్రాటస్ వర్గానికి చెందినవి విషణ్ణువు, ఔత్సాహికుడు, శ్లేష్మ ప్రవృత్తి కలవాడు. ఈ 3 రైట్ ఆన్సర్స్. కానిది అన్నాడు కానీ, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అంతర్ముఖుడు. హిప్పోక్రాటస్ వర్గానికి చెందనిది అంతర్ముఖుడు. నెక్స్ట్, క్రింది వాటిలో ఒక విషయ నిష్ట పరీక్ష కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పరిశీలన. క్రింది వాటిలో ఒకటి విషయనిష్ట పరీక్ష కాదు. విషయనిష్ట పరీక్షలేంటి? వ్యక్తి అధ్యయనం, స్వీయ చరిత్ర, ప్రశ్నావళి. కానిది అన్నాడు కాబట్టి పరిశీలన అనేది రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి ప్రక్షేపణం, రక్షణ తంత్రానికి సంబంధించినది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తన లోపాలను ఇతరులకు ఆపాదించడం. రక్షక తంత్రానికి సంబంధించిన ప్రక్షేపణం అంటే తన లోపాలను ఇతరులకు ఆపాదించడం. నెక్స్ట్, ఉపగమ సంఘర్షణ ఇలా కలుగుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వస్తే ఉపగమ సంఘర్షణ ఇలా కలుగుతుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రయోగంలో మార్పునకు గురయ్యే చరం. ఇక్కడ రైట్ ఆన్సర్ పరతంత్ర చరం. ప్రయోగంలో మార్పునకు గురయ్యే చరం పరతంత్ర చరం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయడాన్ని ఇలా అంటారు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఉపఖ్యానక పద్ధతి అంటే పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయడాన్ని ఉపఖ్యానక పద్ధతి అంటారు.
గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భావన గురించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. భావన గురించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఒకే రకమైన వస్తువులు, విషయాల గురించిన అవగాహన అందరికీ ఒకేలా ఉంటుంది, సాధారణం. సరైనది కాదు భావన గురించి. మరి భావన అంటే, భావన అనేది ఒక విషయం గురించి మనకు తెలిసిన మొత్తం. భావన స్థిరమైనది కాదు, ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. భావన ఆలోచన ప్రక్రియలో భాగము. ఈ మూడు రైటే. కానిది అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒకే రకమైన వస్తువులు, విషయాల గురించిన భావన అందరికీ ఒకేలా ఉంటుంది, సాధారణం. నెక్స్ట్, క్రొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కల్పించినట్లయితే ఇలా అంటారు. రైట్ ఆన్సర్ తిరోగమన అవరోధం. తిరోగమన అవరోధం, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తిరోగమన అవరోధం అంటే క్రొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కల్పించినట్లయితే తిరోగమన అవరోధం అంటారు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో ఒకటి యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమం కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. అభ్యసన పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితమవుతుంది. థర్డ్ ఆప్షన్. కానిది, యత్నదోష అభ్యసన సిద్ధాంతాలు ఏంటి? నేర్చుకోవడంలో ఎంపిక మరియు సంధానం ఇమిడి ఉంటుంది. అభ్యసన అభివృద్ధి చెందేది, అంతర్దృష్టి కాదు. అభ్యసన అనేది సంధానం ఏర్పడిన దాని ఫలితం. ఈ మూడు యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. కానిది ఏంటి? అభ్యసన పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితమవుతుంది. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? సరైనది కాదు. పావ్లోవ్ శాస్త్ర నిబంధనం రైట్ ఆన్సర్. థార్నటైక్ యత్నదోష, స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం. మరి రాంగ్ ఆన్సర్. కానిది కాబట్టి కోహ్లర్ ఆవిష్కరణ అభ్యాసం. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది. ఇక్కడ రైట్ ఆన్సర్ రక్షణ అవసరం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది రక్షణ అవసరం. నెక్స్ట్, అభ్యసన బదలాయింపుకు సంబంధించి సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఇంతకుముందే వీడియోలో చూసాం. సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జడ్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, నిర్దేశక మంత్రణంలో ప్రధాన పాత్ర గలది. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. బి మరియు సి మాత్రమే. నిర్దేశక మంత్రణ ప్రధాన పాత్ర కలవేంటి? మంత్రకుడు, సమస్య. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాలటైల్ మెమొరీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఓకే, ఈ అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎఫ్డిడి అంటే ఫ్లాపీ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, రోమ్ అంటే ఆర్ఓఎం రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. సిడి కంపాక్ట్ డిస్క్, ఇవి గుర్తుపెట్టుకోండి అబ్రివేషన్స్. వాలటైల్ మెమొరీ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ర్యామ్ అని కూడా ఇవ్వచ్చు, అబ్రివేషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్, ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ జ్ఞానాత్మక అభ్యసన రంగం. ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం జ్ఞానాత్మక రంగం. 26 థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం లక్షణం కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మళ్లింపులు లేదా జోడింపులు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణం, ఇది అభ్యాస కేంద్రీకృతం, ఇది అభ్యాసకుని ప్రేరణకు సహకరిస్తుంది. ప్రాజెక్టులు నిర్దిష్ట ముఖ్యమైన విద్యా లక్ష్యాలను నిర్వర్తిస్తాయి. ఈ మూడు ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణాలు. కానిది అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మళ్లింపులు లేదా జోడింపులు. నెక్స్ట్, బోధనలో
పథక రచనను అమలుపరిచే దశ. బోధనలో పథక రచనను అమలుపరిచే దశ. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? పరస్పర చర్య దశ. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. పరస్పర చర్య దశ. బోధనలో పథక రచనను అమలుపరిచే దశ పరస్పర చర్య దశ. నెక్స్ట్, వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయుట అనేది. రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ టెలి కొలాబరేషన్. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయడం అనేది టెలి కొలాబరేషన్ అంటారు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈసీసీఈ అంటే, ఈసీసీ అబ్రివేషన్ అడిగాడు. ఈసీసీ అంటే సెకండ్ ఆప్షన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.